ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు పెద్దమ్మ దృష్టిలో నేను మంచివాడిని అనిపించుకోవడం ముఖ్యం కాదు. నా తమ్ముడి ప్రాణం తీసిన వాడెవడో కనిపెట్టి వాణ్ణి నా చేతులతోనే మట్టిలో కలిపేస్తా. వాడు చేసింది ఎంత పెద్ద తప్పో వాడికి తెలీదు. వాడు అనుభవించాల్సింది శిక్ష కాదు, నరకం. ఆ నరకం ఎలా ఉంటుందో నేనే చూపిస్తాను. లాయర్ గారు, భానుని చంపింది ఎవరో ఎలా తెలుసుకోవడం? దీనికి సంబంధించి మేము ఏ డిపార్ట్మెంట్ సహకారం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఎందుకంటే సంఘటనా స్థలంలో జరిగిన దాన్ని వీడియో రికార్డు ద్వారా అంచనా వేసి రుద్రగారు తప్పు లేదని ఫైనల్ చేశారే తప్ప ఆ థర్డ్ పర్సన్ ఎవరని తెలుసుకోవడం చాలా కష్టం సార్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ క్లూస్ టీమ్ ఆ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ లాంటి ఎవిడెన్స్లు ఏవైనా దొరుకుతాయేమోనని కూడా చెక్ చేశారు. బట్ నో యూజ్. ఒక్క నిమిషం లాయర్ గారు. సాక్ష్యాలు దొరకపోతే ఏంటి లాయర్ గారు? రుద్ర గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ ద్వారానే నిజం రాబడితే సరే. స్టాప్ ఇట్ గంగా, స్టాప్ ఇట్ గంగా, స్టాప్ ఇట్ గంగా, స్టాప్ ఇట్ గంగా, స్టాప్ ఇట్ గంగా. పాయింట్లెస్ గా మాట్లాడుకో. సారీ, భానుబావ గురించిన టెన్షన్లో ఉండి అలా బర్స్ట్ అయ్యాను. నా ఉద్దేశం ఏంటంటే రుద్రబావ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు మనకి నిజం చెప్తారనుకోవడం మూర్ఖత్వం. నిజంగా చెప్పకపోవచ్చు సార్, కానీ వాళ్ళ ద్వారా ఏదో ఒక క్లూ దొరకచ్చు కదా. గంగా, నీకు విషయం అర్థం కావట్లేదు. గంగ చెప్పింది కరెక్ట్ వీరు, గంగ చెప్పింది కరెక్ట్ వీరు, కరెక్ట్ వీరు, కరెక్ట్ వీరు. వాళ్ళ ద్వారానే నిజం బయటపడుతుంది. వాళ్ళ నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. సూర్య, నువ్వు నాతో రా.